హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. ఈరోజు విజయవాడ నగరంలో టాప్ 10 టెంపుల్స్లో ఒకటైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాన్ని చూసేద్దాం. మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం మనకి ఇంద్రకీలాద్రి టెంపుల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలానే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 25 కిలోమీటర్లు. ఇది విజయవాడ నగరంలో కొత్తపేటలో వేంచేసి ఉందండి. చూసేయండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఆదివారం అలాగే మంగళవారము వేలాది భక్తులచే స్వామివారు పూజలు అందుకుంటారు. చాలా పవిత్రమైన టెంపుల్. విజయవాడలోని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎంతో విశిష్టత ఉంది. చూడండి, ఇలా పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. మొత్తం సిటీలోనే ఉంటుందండి టెంపుల్. కాకపోతే పైన గుట్ట పైన స్వామివారిని 1954 సంవత్సరంలో హిందూ మత సాంప్రదాయం ప్రకారం అలాగే ఆగమ శాస్త్రాల ప్రకారం ఇక్కడ పవిత్ర విగ్రహాలను ప్రతిష్ఠించారు. చూసేయండి, పైకి వెళ్దాం ఒకసారి. చాలా క్లియర్గా అయితే వీడియో అప్లోడ్ చేశాను, స్కిప్ చేయకుండా చూడండి. ఆ గుట్ట పైన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈ విజయవాడలోనే చాలా విశిష్టత కలిగిన టెంపుల్లో ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకటి. ఇలా మనం పైకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మనకి శివాలయం ఉంటుందండి. శివాలయం దగ్గరే మనకి స్వామివారికి అభిషేకం చేసే ప్రతి ఒక్క వస్తువు లభిస్తుంది. ఇక్కడే తీసుకొని పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత మనకి ఈ అభిషేకానికి సంబంధించిన వస్తువులు ఏమీ లభించవండి, కిందనే తీసుకొని వెళ్ళాలి. చూడండి, శివాలయం. ఇలా శివాలయం రైట్ సైడ్న మనకి స్టెప్స్ ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళడానికి. చూసేయండి శివాలయం కూడా ఒకసారి. ఇలా పైకి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరిగే అష్టబంధనం మరియు కుంభాభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. చూసేయండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం త్రిగుణాత్మకమైన విశిష్టత కలిగి ఉంది. ఇక్కడ మనకి స్వామివారు బాలుడు రూపంలో ఉన్న దండదాయుధపాణి స్వామి మరియు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అలానే సర్పరూపంలో దర్శనమిస్తారు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ వ్యూ. చూడండి. అలానే ఇక దేవాలయానికి దగ్గరలోనే మనకి ఒక చీమల కొండ కూడా ఉంది. అది పాముల యొక్క సహజ నివాసం. అలానే అక్కడ కూడా ఒక పెద్ద సర్పం ఉంటుందనే ఒక చరిత్ర కూడా చెబుతుంది. దీనికి కూడా భక్తులు చాలా అధిక సంఖ్యలో పూజలు చేస్తూ ఉంటారు. ఒకసారి చూసేయండి. మనం లోపలికి పైకి వెళ్ళిన తర్వాత టెంపుల్ వ్యూ చూడండి. చాలా అద్భుతంగా డిజైన్ అయితే చేశారు. కింద మనకి వెళ్ళగానే దాసాంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అలానే దేవతామూర్తి విగ్రహాలు, నవగ్రహాలు, చాలా దేవతామూర్తులను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. చూడండి, 1954 సంవత్సరంలో ఈ స్వామివార్లందరినీ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఈ దేవస్థానాన్ని డెవలప్ చేస్తూనే వస్తున్నారు. చూడండి, స్వామివారి మండపం అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. చూడండి, సరస్వతీదేవి విగ్రహం, అలానే అన్నపూర్ణాదేవి, అలానే చూడండి నటరాజస్వామి, నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. చూసేయండి, విఘ్నేశ్వరుడు.
ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఇలా స్వామివారి మండపం స్తంభాలతో నిర్మించి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ద్వారా మనం పైకి వెళ్తే స్వామివారు బాలుడు రూపంలో మరియు దండాయుధపాణి స్వామి రూపంలో, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, అలానే సర్పరూపంలోనూ మనకి దర్శనమిస్తారు. ఇలా స్టెప్స్ ద్వారా పైకి వెళ్తే స్వామివారు అయితే దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ కూడా చాలామంది దేవతామూర్తి విగ్రహాలను ప్రతిష్ఠించారు. చూసేయండి, ఆయన టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్ చూపించడానికి ఒకటే ఒక రీజన్ అండి. సుబ్రహ్మణ్య స్వామి అనగానే అందరికీ చాలామందికి కుజదోషం ఉన్నవాళ్ళు ఎక్కువగా ఇక్కడ నివారణ, ఆ కుజదోషానికి నివారణకు సంబంధించిన పూజలు అధికంగా చేస్తూ ఉంటారు. చూడండి, స్వామివారి విగ్రహాలను చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. చూడండి, శివయ్య అలానే సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి బాలసుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. కెమెరా ఎలో లేదు కాబట్టి నేను బయటే కెమెరా వదిలేయాల్సి వచ్చింది. చూసేయండి, ఇది ఫుల్ టెంపుల్ వ్యూ. సర్పరూపంలో దర్శనమిస్తున్న స్వామివారు. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ ప్రతి నాగుల చవితికి కానీ కింద ఫస్ట్ ఫ్లోర్లో మనకి పుట్ట ఒకటి ఉంది. అక్కడ నాగుల చవితి రోజు చాలా వేల మందిలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఆ పుట్టలో పాము ఉంటుంది అని ఒక శాస్త్రంలో చెప్తున్నారు. చూడండి, ఇది మండపము, స్వామివారి మండపము. ఇది మాత్రం కంపల్సరీగా విజయవాడ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా వీక్షించండి. ఎందుకంటే ఇది మనకి ఇంద్రకీలాద్రి టెంపుల్ నుంచి 5 కిలోమీటర్స్, నియర్ బస్ స్టాండ్ నుంచి సేమ్ 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా అద్భుతంగా పైనుంచి సిటీ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వస్తే 20-25 కిలోమీటర్స్లో ఉంటుంది. చూడండి, పైనుంచి పక్కనే సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. కొలను అలానే సత్యనారాయణ స్వామి టెంపుల్ చూడండి. మీకు ఇందాక చెప్పాను కదండి, నాగుల చవితి రోజు పొట్టలో పాలు పోస్తారని. ఎక్కువగా భక్తులు ఇక్కడేనండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అలానే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం. ఇది ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు. మేము వెళ్ళాము, ఏప్రిల్ 10th వెళ్ళాము. నెక్స్ట్ మంత్ అలానే May 8th ఇక్కడ అన్నవరంలో ఏ విధంగా అయితే సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందో ఇక్కడ కూడా అలా జంటలు కూర్చోవడానికి మనకి విరాళాలు అయితే సేకరిస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టెంపుల్ నెంబర్ ఆన్లైన్లో ఉంటుందండి. ఒకసారి సంప్రదించి మీ పేరును ముందుగానే నమోదు చేసుకోండి. అలానే చూడండి, ఇక్కడ అమ్మవారు చాలామంది భక్తులు చాలా విశేషంగా పూజిస్తున్నారండి. ఇక్కడ
చూసేయండి, వ్యూ చాలా బాగుంది. నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను కదా చీమలకొండ అని. ఇదేనండి చీమలకొండ. ఇక్కడ భక్తులు ప్రతి నాగుల చవితికి ఇక్కడ పాము ఉంటుందని ఒక నమ్మకంతో ఇక్కడ పూజిస్తారండి. చూసేయండి పైన స్వరంగం కూడా ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఈ స్వరంగ మార్గం ద్వారా మనకి ఇక్కడ నుంచి కాశీకి సొరంగ మార్గం ఉందని ఒక చరిత్రలో ఉంది. చూసేయండి, లోపలికి చూసేద్దాం. ఎక్కువగా గబ్బిలాలు ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. ఇంతకుముందు ఒక 20 years బ్యాక్ ఇక్కడ ఒక ఫ్యామిలీ నివాసం అయితే ఉండేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.